మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే న్యాయం జరగడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సూర్యాపేట జిల్లా తాలు తరుగు పేరుతో తప్పుడు తూకాలు వేస్తూ నిలువున మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ కోసం మంచిగుండు ఊళ్ళకు రేటు కూడా మొత్తం వేయట్లేదు. మీరేమన్నా రేటు 10, 20, 50 తగ్గించింది. చిన్న కోసం ఆయన మాట్లాడుకుంటే 10, 20, 50 తగ్గించింది. చిన్న కోసం ఆయన మాట్లాడుకుంటేమో మా ఎట్టున్న కొనేటట్టు పరారు. ఇప్పుడు అసలు కొనే పడట్లే వాళ్ళు. ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం. మా ఊరు తరఫున అందరూ రైతులు ఆ రోజు పెట్టిన మాట రాస్తాం. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మరి మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో రైస్ మిల్ ముందు రైతులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాము? అమూల్య, స్వయాన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే రైతుల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ మిల్లర్లు అయితే తాలు పేరుతో తేమ పేరుతో నాణ్యత లేదంటూ కేవలం 1600, 1700 మాత్రం ఇస్తా ఉన్నారు కింటా ధాన్యానికి. మామూలుగా అయితే 2500 వరకు కూడా ధర పడుతుంది. సన్న ఓట్లకు నాగార్జున సాగర్ రాయకట్ట పరిధినటువంటి నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిరాడ ప్రాంతాల్లో చాలా నాణ్యమైనటువంటి ధాన్యం పండుతుంది. ఆ నాణ్యమైనటువంటి ధాన్యానికి ప్రతిసారి కూడా 2500, 2600 వరకు వస్తుంది. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వంలో ఆదిమాయిషి లేకపోవడంతో, ఎవరు కూడా పట్టించుకోవడంతో, మిల్లర్లకు ముక్కుతాడు వేయకపోవడంతో మిల్లర్ అంతా కూడా సిండికేట్ గా మరి కేవలం 1600, 1700 మాత్రం ఇస్తూ రైతుల్ని వేధిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నేరేడుచెర్ల మండల కేంద్రంలోని రైస్ మిల్లుల ముందు ఒక్కసారిగా మెరుపు ధర్నా కూర్చున్నారు. మిరాడ టు హుజూర్ నగర్ ఆధార్ పైన దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మిల్లర్ల ఆగడాలు అనేది ఆపాలి, మిల్లర్ల వేధింపులు అనేది ఆపాలి, రైతులకు మద్దతు ధర చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నాం. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయన ఇలాకాలోనే రైస్ మిల్లులు ఈ విధంగా ఆగడాలు పాల్పడుతూ తక్కువ ధరనిస్తూ రైతుల్ని నిలువున దోచుకుంటుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్ళప్పగించి చూస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే రకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి చోట కూడా ఇదే రకంగా ఉంది. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకెళ్తే ధాన్యం అనేది కొనట్లేదు. దీంతో విసిగి వేశారు. ఈ అకాల వర్షాలకు భయపడి మిల్లుల వద్ద తీసుకెళ్తే మిల్లుల వద్దనేమో అధిక రేట్లకు తమను దోచుకుంటున్నారంటూ కూడా రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్లను అక్కడికి పంపించి రైస్ మిల్లులను కట్టడి చేసి ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ధాన్యానికంతా కూడా మద్దతు ధర చెల్లించేలాగా 2500 రూపాయల వరకు కూడా రైతులకు మద్దతు ధర అందేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే 2360కి తోడు ఒక 500 రూపాయలు ఎక్కువగా వస్తాయి. 2800 వరకు కూడా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం బోనస్ ఎగ్గొడుతూ బోనస్ ఇవ్వకుండా సన్న ఓట్లను కొనకుండా ఒకవైపు బాధ పెడతా ఉంటే, మరొక వైపు మిల్లర్ అందరూ కూడా ఈ విధంగా సిండికేట్ గా ఏర్పడి సన్నధాన్యాన్ని కూడా తక్కువ రేటుకు కొంటూ తమను వేధిస్తా ఉన్నారు. ఇక దొడ్డు ఓట్లు పండించినటువంటి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 30-40 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళు పడిగాపులుగా వస్తా ఉన్నారు. ధాన్యం సంబంధించినటువంటి కొనుగోలు జరపట్లేదు, అన్ని బ్యాగులు లేవు. అదేవిధంగా లారీలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది, హమాలీల సమస్య కూడా ఉంది. ఈ అన్ని బాధలు తట్టుకోలేకనే మిల్లర్ల వద్దకు వస్తే మిల్లర్లు ఏమో 1500, 1600 ఇస్తూ తమను ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఎకరానికి 30-40 రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్నో కష్టాలు పడి యూరియా కష్టాలు అధిగమించి నీటి కష్టాలు అధిగమించి మేము పంటలు పండిస్తే పండించినటువంటి పంటను కొని దిక్కు లేకుండా పోయింది రాష్ట్రంలో. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలో కూడా ఇదే రకంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ కూడా పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలంటూ హుజూర్ నగర్ నియోజకవర్గ సంబంధించిన రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాము.